హాయ్ అండి, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసింది హనీశ్రీ న్యాచురల్ వీడియోస్. ఈ వీడియో ఏంటో నన్ను అనుకుంటున్నారా? ఈ వీడియోలోనూ పిల్లలకి మనకి ఎంతో ఇష్టమైన కొబ్బరి లడ్డూలు అండి. పిల్లల బ్రెయిన్ సాఫ్ట్గా పనిచేయడానికి ఈ కొబ్బరి కొంత ఉపయోగపడుతుందండి. అలాగే ఈ కొబ్బరి లడ్డూలు ఎలా తయారు చేసేసుకుందామో పూర్తి ప్రాసెస్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ముందుకుంటా నేను కొబ్బరి తురిమేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఆ తురుముకున్న మొక్కల్ని నూనె వేయకుండా ఉట్టు కళాయిలోనే మామూలుగా వేపించుకున్నానండి. వేపించుకొని పక్కన పెట్టుకొని అవి చల్లారాక తీసేసుకొని మరో కళాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఆ పచ్చివాసన పోయే వరకు అయితే ఆ ముక్కలు అయితే బాగా వేపించుకున్నానండి. ముక్కలు కోసేటప్పుడే నేను దానికి గుంజుకి నల్లగా ఉంటుంది కదండి, అది తీసేసుకొని కోసుకున్నాను. నేను అది తీసేసుకుంటే లడ్డూలు నల్లగా రాకుండా ఉంటాయి. అందుకోసమని అయితే నేను అది తీసేసుకొని నార్మల్గా కోసేసుకున్నానండి. సిమ్లో పెట్టుకొని కాసేపు అయితే బాగా వేపుకోవాలి. వేపుకోవడం వల్ల పచ్చివాసన అయితే పోతుందండి. వేపించుకొని నేను అయితే తీసేసుకున్నాను. చల్లారిపోయాక మిక్సీ అయితే పెట్టేశాను. ఎందుకంటే కొబ్బరి తురుముకుంది లేదు కాబట్టి నేనైతే ముక్కలు కోసేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఇలా అయినా చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. ఇలా ఉంటే ఇలా చేసుకోవచ్చు, అలా ఉంటే అలా చేసుకోవచ్చు అండి. మనకి ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. కాకపోతే ఏ విధంగా అయినా కొబ్బరి లడ్డూలు వచ్చే విధానం అయితే చేయొచ్చు. ఇంకా మిక్సీ పట్టేసి ఆ రుబ్బునే దాన్ని అయితే కొబ్బరి తురుముని పక్కన అయితే పెట్టేసుకొని కావాల్సినంత బెల్లం వేసుకొని దాంట్లో వాటర్ వేసి అదైతే పొయ్యి మీద పెట్టానండి. అది కూడా బెల్లం బాగా కరిగేటట్లు కొద్ది వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ కరిగేటట్లు బాగా వేపుకుంటే తర్వాత కాసేపటికి పానకం అయితే రెడీ అవుతుందండి. ఆ పానకం కూడా బాగా ముదిరేటట్లు అయితే పెట్టుకోకూడదు. ఈ పానకంలో బెల్లం అయితే కరిగిపోయింది. దానికి తరగనట్టు యాలకుల పొడి అయితే వేసుకున్నాను. ప్రతి దాంట్లో యాలకుల పొడి ఎందుకంటే వేసుకుంటారు, మంచి స్మెల్ రావడానికి అయితే యాలకుల పొడి వేసుకుంటారు. ఫైనల్గా నాకైతే పాకం అయితే రెడీ అయిపోయిందండి. బాగా ముద్రవద్దు, లేకుంటే లేతగా కూడా పెట్టుకోకూడదు. నార్మల్ పానకం అయితే పెట్టుకోవాలి. నేను ఇలా సిమ్లో పెట్టి పానకం అయితే రెడీ చేసుకున్నాను. ఆ పానకం ఎలా రెడీ అయ్యిందో చూపించాలంటే కొద్ది వాటర్ వేసుకొని ఆ వాటర్లో ఈ పానకం వేసి చూస్తే పానకం అయితే రెడీ అవుతుందండి. నాకైతే లేత తీగ పాకం అయితే రెడీ అయింది. దాన్ని అయితే గిన్నెలో వేసి చూస్తే ముదర లేత అంత అయితే తెలుస్తుంది. కొత్తగా ట్రై చేసిన వాళ్ళకి తెలియదు కదా, అందుకని అయితే నేనైతే గిన్నెలో వేసి అయితే చూపిస్తున్నాను చూడండి. ఆ పాకం అయితే అడుగు బాగా నిండిపోయింది. దాన్ని తీసి చూస్తే మొత్తం అర్థమవుతుంది. ఇలాగైతే నాకు పానకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా పక్కన పెట్టుకున్న తురుము ఉంది కదా, కొబ్బరి తురుము. ఈ కొబ్బరి తురుము కొద్దిగా వేసేసుకొని పానకంలో అయితే వేసేసుకోవాలి. ఈ పానకంలో కొద్దిగా వేసేసుకొని వంటలు కట్టకుండా అలా అయితే కలిపేసుకోవాలి. మొత్తం కొద్దిగా వేసేసుకొని కొబ్బరి తురుము ఈ పానకంలో వేసేసుకొని అయితే ఇలా కలుపుకుంటున్నానండి. కన్సిస్టెన్సీ దగ్గరికి పడే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో పూర్తి ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ఇవి చేసుకుంటే పిల్లలకి చాలా బ్రెయిన్కి కూడా యూజ్ అవుతాయండి. ఈ కొబ్బరి కోసం తెలియలేని వాళ్ళు అయితే తినకూడదమ్మా, పిల్లలకి నీరసాలు వస్తాయమ్మా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. అది ఏమీ లేదండి. పిల్లల బ్రెయిన్కి మెదడుకి చాలా యూజ్ అవుతుంది. ఉట్టు కొబ్బరి తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా లడ్డూలు కానీ ఏమైనా చేసి పెడితే తింటారు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అందుకని ఇలా కొబ్బరి లడ్డూలు చేసి పెడితే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఫైనల్గా నాకు ఈ కన్సిస్టెన్సీ అయితే దగ్గర పడిందండి. ఇలా ముద్ర పానకం అయితే రెడీ అయిపోయింది. అడుగు పట్టకుండా ఇలా సిమ్లో పెట్టి అయితే మొత్తం కలిపేసుకోవాలి. ఈ కలిపేసుకున్న దాన్ని గ్యాస్ ఆపేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఒక ప్లేట్లోకి అయితే ఆయిల్ అయితే పోసి ఆ ప్లేట్ మొత్తం చేసుకోవాలండి. ఎందుకంటే ప్లేట్కి అంటుకోకుండా ఉండాలంటే ఇలా చేసుకోవాలి. ఆ ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇంకా గ్యాస్ అయితే ఆపేసుకొని ఇంకా ఇదైతే కొబ్బరి తురుముని దించేసుకొని ఈ కొబ్బరి తురుముని మొత్తం ప్లేట్లో అయితే పంపించుకుంటున్నాను. ఇలా ప్లేట్లో పంపించుకొని అది కొంచెం సేపు చల్లారాక లడ్డూలు అయితే చేసుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవాలి. మరీ వేడివేడిగా చేసేసిన మన చేతులు కాలిపోతూ ఉంటాయి కదా, అందుకని అయితే కొద్దిగా అటు ఇటు కలిపి చల్లారబెట్టుకొని లడ్డూలు అయితే చేయాలండి. ఈ లడ్డూలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఎవరికైనా పెట్టి చూడండి. మన పిల్లలే కానీ మన పెద్దవాళ్ళే కానీ కొబ్బరి లడ్డూలు అంటే చాలా ఇష్టంగా తింటారు. కానీ ఈ కొబ్బరిని ప్రతి పూజకి కూడా ఫస్ట్ ఉపయోగిస్తారండి. ఈ కొబ్బరి లేకుంటేనే పూజ అది ఏది ప్రారంభించరు. అలాంటిది మంచిది కాదని ఎందుకని చెప్పాలండి. అందుకని అయితే ఈ కొబ్బరి లడ్డూలు అయితే చాలా అంటే చాలా మంచిదండి. మన తెలుగు సాంప్రదాయంలో కొబ్బరికాయలు లేనిదే ఏ పూజ ప్రారంభించరండి. అలాంటిది ఈ కొబ్బరి మంచిది కాదని అస్సలు అనకూడదు.
చాలామంది తెలియని వాళ్ళు కొబ్బరి మంచిది కాదని చెప్పేసి అంటూ ఉంటారండి. అలాంటిది ఏమీ లేదు. ఇలాగ మనకి ఏది కావాలంటే అది చేసుకొని తింటే పిల్లలకి చాలా అంటే చాలా మంచిదండి. ఇలా ప్రతి ఒక్కరు ఇలా చేసి అయితే పెట్టండి. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఫైనల్గా నా లడ్డూలు, కొబ్బరి లడ్డూలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఫైనల్గా మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మన వీడియో సపోర్ట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. గంట సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.